నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం శ్రీ దత్త శరణం మమ. మనకు అందించిన వారు మాడుగుల రామకృష్ణ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అందరినీ సమానంగా ప్రేమించు, శాంతిని పంచు అనే సందేశాన్ని లోకానికి అందించడానికి అత్రి అనసూయ దంపతులకు తమ ముగ్గురి గుణాలతో కూడిన బిడ్డను ప్రసాదించారు త్రిమూర్తులు. ఆ బిడ్డే దత్తాత్రేయ స్వామి. ఆయన స్మృతృగామి, అంటే తలచిన క్షణంలో ప్రత్యక్షమై అక్కున చేర్చుకొని ఆదరించేవాడు. దత్తుడు అంటే ఎంతటి కరుణాసాగరుడో అంతటి పరీక్షామూర్తి. భక్తుల శ్రద్ధాభక్తులను కఠినంగా పరీక్షించేవాడు. తట్టుకొని నిలిచిన వారు అనుగ్రహ పాత్రులైతే భయపడి విడిచిన వారు దురదృష్టవంతులు. ఒకసారి ప్రశాంత మనోహరమైన యతి రూపాన్ని ధరిస్తే మరోసారి భయానక రూపంలో చిందులు తక్కుతూ భక్తుల మనోనిబ్బరాన్ని దెబ్బతీసేవాడు. అది స్వామి లీల అని అర్థం చేసుకొని స్థిరచిత్తంతో నిలిచిన వారికి భక్తి యోగ సామ్రాజ్యాన్ని, ఆత్మారామ స్థితిని ప్రసాదించేవాడు. యోగేశ్వరుడుగా శాస్త్ర ధర్మాలు లోకానికి అందించాడు. వృక్ష సంరక్షణే కర్తవ్యమన్నట్లు కల్పవృక్షపు ఛాయలో నివాసమున్నాడు. ఏకాత్మ భావన ముఖ్యమని 3 శిరస్సుల మూర్తిగా అవతరించాడు. ధర్మ ప్రబోధమే ధ్యేయంగా సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో యోగ సాధనలో మునిగి భక్తజన రక్షణకు పూనుకున్నాడు దత్తుడు. బాల్యంలో ఇంటికి దూరమవుతున్న దత్తుణ్ణి నిలవరించడానికి నేనిచ్చిన చర్మదేహం నీది అంది తల్లి. ఆ మాటలకు నవ్వి తన చర్మాన్ని గోళ్లతో పరపర చీల్చి ఆమె చేతుల్లో పెట్టి అజ్ఞానపు పొరలు విచ్చిపోయేలా చేశాడు. ఒకప్పుడు తమస్సు, మోహం లాంటి 5 శాఖల అవిద్యను సృష్టించిన బ్రహ్మదేవుడి బుద్ధి మందగించి వేదాలను మరిచాడు. గాయత్రీమాత ఆదేశంతో వాటిని మళ్ళీ వివరంగా ఆయనకు స్ఫురించేలా చేశాడు స్వామి. నేను అంటే ఏమిటని కుములుతున్న ప్రహ్లాదుడికి నీవంటే ఆనందమని పరమహంస యోగాన్ని బోధించాడు. తత్వ విద్యా బోధగా భార్గవరాముడి అశాంతి జ్వాలలను చల్లార్చి త్రిపుర రహస్యాన్ని వివరించాడు. దత్తుడు భక్త సులభుడు. నమ్మి వచ్చిన కార్తవీర్యుడికి జ్ఞానయోగాన్ని, ఆత్మతత్వబోధను అందించి అనుగ్రహించాడు. తనను నమ్మిన వారినే కాదు, వారి సంతతిని కూడా కంటికి రెప్పలా కాపాడే కరుణా సముద్రుడు దత్తుడని దత్తచరిత్ర వివరిస్తోంది. త్రికరణ శుద్ధిగా ధర్మాచరణ చేయమని, సహనంతో క్రోధాన్ని అణచవచ్చని, పుణ్యాలను నశింపజేసే పరుషమైన మాటలు వద్దని స్వామి ఎన్నో సందర్భాలలో నీతిబోధ చేశాడు. అననుకూల స్థితిలో మౌనమే భాషణమవ్వాలని, అది ప్రియభాషణ కావాలని, సత్సాంగత్యం మనిషిని మహోన్నతుణ్ణి చేస్తుందని చెప్పే కథలు ఎన్నో దత్తపురాణంలో కనిపిస్తాయి. స్వామి అవతారాలు ఎన్నో ఉన్నాయి. పిఠాపురంలో శ్రీపాద వల్లభుడిగా, కరంజ గ్రామంలో నృసింహ సరస్వతిగా కొలువు తీరాడు. తెలుగునాట షోడశ అవతార రూపాల్లో నవనాద రూపాల్లో జ్ఞాన సంపదలు అనుగ్రహిస్తూ భక్త జనులను రక్షిస్తున్నాడు దత్తాత్రేయ స్వామి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.